అలా రామచరితమానసం తక్కువ చేయాలని డిసైడ్ అయ్యి మధుసూదన సరస్వతి వద్దకు వెళ్ళారు. గ్రంథాన్ని ఆయనకి చూపించగా ఆయన దాన్ని పరీక్షించి ఇది రాసినది ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ మిగిలిన పండితులందరూ ఎవరో తులసీదాసనే వెర్రిబాగులోడు రాశాడు ఈ పిచ్చి గ్రంథాన్ని అని చెప్పారు. ఆ మాట విని నవ్వుకున్న మధుసూదన సరస్వతి ఇలా అన్నారు: ఆనందకాననే హేస్మిన్ జంగమస్ తులసీతరు కవితాం అంజరీ భాతి రామ భ్రమరభూషిత. అంటే కాశీకి ఆనందకానం అనే ఇంకో పేరు కూడా ఉంది. అలాంటి ఆనందకాననం అనే కాశీ పట్టణంలో ఆ భూమి మీద నడిచే తులసి చెట్టు ఒకటి ఉంది, అంటే తులసీదాస్ గారని. ఆ తులసి చెట్టుకి కవిత్వం అనే పువ్వులు పూసాయి. ఆ పువ్వుల చుట్టూ శ్రీరాముడు తుమ్మెదలాగా తిరుగుతూ కవిత్వం అనే పువ్వుల్లోని తేనెని ఆస్వాదిస్తున్నాడు అని చెప్పారు. ఇంత అందంగా వివరించిన మధుసూదన సరస్వతి గారి మాటల్ని అర్థం చేసుకున్న పండితులు వారిని పూజించడం మొదలుపెట్టారు. ఇలా కాలం గడుస్తూ వచ్చింది. ఒకసారి తులసీదాస్ గారు రాత్రి పడుకున్న సమయంలో ఒక దొంగవాడు ఆ పన్నసాలకి ఉన్న చిన్న సందులోంచి వచ్చి ఆయన ఇంటిలో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోదామని మూట కట్టేసుకున్నాడు. ఎలా అయితే వచ్చాడో అలాగే వెళ్ళిపోదామని అదే సందులోంచి తల బయటికి పెట్టాడు. అలా తల బయటికి పెట్టి చూస్తే అతనికి 2 వ్యక్తుల కాళ్ళు కనపడ్డాయి. అలాగే కొంచెం తల పైకెత్తి చూస్తే తగదగా మెరిసిపోయే వెలుగుతో నీలమేఘశ్యాముడైన శ్రీరాముడు, పక్కనే లక్ష్మణుడు ధరుద్ధారులే ఉన్నారు. ఎవరో అని మళ్ళీ లోపలికి వచ్చేసాడు దొంగవాడు. కాసేపు ఉన్నాక వెళ్ళిపోయారేమో అనుకుని మళ్ళీ తల బయటికి పెట్టాడు. మళ్ళీ వాళ్లే కనపడ్డారు. ఇలా రాత్రంతా దొంగ ఎటూ వెళ్ళలేక ఇంకా ఇంట్లోనే ఒక మూలకు కూర్చుని ఉండిపోయాడు. తెల్లవారుజామున తులసీదాస్ గారు లేచి ఎవరు నువ్వు అని అడిగారు. అతను నేను దొంగనండి అని చెప్పాడు. అన్నీ సర్దేసుకున్నావు కదా, మరి ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు. అప్పుడు అతను వెళ్దామని చూస్తుంటే మీ ఇంటి బయట ఎవరో 2 రాజకుమారులు ఉన్నారండి. ఒకరేమో మేఘన్ రంగులోను, ఇంకొకరు బంగారు రంగులో మెరిసిపోతున్నారు. పెద్ద పెద్ద ధనస్సులు పట్టుకుని ఉన్నారు. ఏమీ అనరు, మాట్లాడరు. అలా రాత్రంతా కాపలా ఉన్నారు. ఇంక నేను ఎలా వెళ్ళగలను చెప్పండి అని అన్నాడు. దీని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.